పానీని స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ నిన్న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఇమేజ్కి తగ్గట్టు ఈ చిత్రాన్ని తీసాడని, 6 ఏళ్ల ఆకలి తీర్చాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి. కేజీఎఫ్ సిరీస్ కల్ట్ ఫ్యాన్స్ని ఏర్పరచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ విషయంలో మాత్రం ఎలివేషన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. డ్రామానే ఎక్కువగా నడిపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవడానికి అదే మెయిన్ రీజన్ అయ్యింది. అందుకే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సలార్కి యునామస్గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయని చెప్పాలి. అయితే మొదటి రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, రికార్డు ఓపెనింగ్స్ సాధించింది అనే డౌట్ అందరిలో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం సలార్ మొదటి రోజు 175 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది అని అంటున్నారు. నిర్మాతలైన హోంబాల ఫిలిమ్స్ వారు ఇంకా అధికారికంగా అలాంటి నెంబర్లను ప్రకటించలేదు. ఒకవేళ నిజంగా మొదటి రోజు 175 కోట్ల గ్రాస్ను రాబట్టి ఉంటే అది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమాకి ప్రమోషన్ ఎక్కువగా చేసింది లేదు. షారూక్ ఖాన్ డంకీ సినిమా పోటీగా ఉండడం వల్ల నార్త్లో ఎక్కువగా స్క్రీన్లు దక్కలేదు. అలాగే ఆంధ్రాలో టికెట్ల రేట్లు హైక్స్ ఎక్కువగా దక్కలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నడుమ సలార్ 175 కోట్ల కలెక్ట్ చేసి KGF 2 ఓపెనింగ్స్ను అధిగమించడం అంటే మామూలు మాటలు కాదు.